సేవకులో ప్రతి ఉపదేశంలో అందరితో నా దేవుడు మాట్లాడతాడు. సేవ చేస్తున్న మనలో రహస్య బ్రతుకులు ఉండకూడదు, రహస్య జీవితాలు ఉండకూడదు. సంఘములో ఒకలాగా, ఆత్మీయుల దగ్గర ఒకలాగా, ఇంట్లో ఒకలాగా మనము సేవకులం, దేవునికి సంబంధించిన వాళ్ళం. సేవకునిలో రహస్య బ్రతుకు, రహస్య జీవితం ఉంటే సంఘానికి వస్తున్న బిడ్డలు కూడా రహస్య బ్రతుకు బ్రతకటానికి 100% ఆస్కారం ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? సేవకులమైన మేము రహస్య జీవితాలు జీవిస్తే, రహస్య బ్రతుకు బ్రతికితే వచ్చే సంఘము కూడా అలాగే తయారవుతుంది. సేవకుడు ఏమి విత్తుతాడో అదే కోసుకుంటాడు.